నేను దూషించి నా వైపుకి త్రిప్పే రీతిగా నేను చేస్తాను, నాకు ఒక్క అవకాశం ఇవ్వవా అని అడుగుతుంది. గట్టిగా చప్పలు పట్టాలి, గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అపవాది బ్రతిమలాడుతుంది దేవుని దగ్గరికి వెళ్ళి, నీ ఏబుని నేను హతమారుస్తాను, పడగొట్టుతాను, నాకు ఒక అవకాశం ఇవ్వని అడుగుతుంది. దేవుని స్తోత్రం. అంటే ఏబును ముట్టడానికి కూడా అపవాది గడగడ గడగడ వణుకుతూ దేవాతి దేవుని దగ్గరికి వెళ్ళి బ్రతిమాలుకుంటుంది. ఒక్కసారి అవకాశం. హల్లెలూయా. మన దగ్గరికి వస్తానికి అపవాది దేవుని దగ్గరికి వెళ్ళి బ్రతిమాలుచుందా? చిన్న మాట వల్ల నీలో దొరబడిపోతే ఎవరి మాట ధృవీకరించబడతారు, ఎవరు కోపంతో ఉంటారు, ఎవరు ద్వేషంగా ఉంటారు, ఎవరు నా యందు జారిపోతారు, ఎవరు యథార్థతనే కనుంటారు అని అది తిరుగుతూ 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 వారిలో దొరబడుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం. కొంతమంది చూడండి, ఎంత ప్రార్థన చేసే కుటుంబం అయినా సరే గలిబిలి రేపుతూనే ఉంటుంది. నెలకు 3 మార్లు 4 మార్లు. ఎందుకో తెలుసా? యథార్థత మనలో లేని వేళల. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యథార్థత మనలో లేని వేళల. ఎప్పుడైతే యథార్థత నీలో ఉంటుందో యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. అపవాది నిన్ను శోధించాలంటే, దేవుని స్తోత్రం, నిన్ను శోధించాలంటే మొట్టమొదటిగా ఆయన హస్తాన్ని దాటుకుని నీ దగ్గరికి రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎందుకు శోధనలో పడిపోతున్నావు? ఎందుకు అప్పులనే ఊపిలో కృంగిపోతున్నావు? ఎందుకు నీ వ్యాపారంలో, ఉద్యోగంలో, నీ పనిలో, ప్రతి విషయంలో నష్టపోతున్నావు? ముందుగా నా దేవుని కంటే అపవాది గారికి స్థానం ఇస్తున్నావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా ఎవరికి స్థానం ఇస్తున్నావు? నువ్వు అపవాదికి స్థానం ఇస్తున్నావు. అపవాదికి స్థానం ఇస్తున్నావు. అందుకే నీవు అనేక మార్లు నీ ఉద్యోగంలో ప్రయత్నం చేయవచ్చు, నీ వ్యాపారంలో, నీ పంటలో, నీ పాడిలో, ప్రతి విషయంలో కూడా నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, కానీ నువ్వు ముందుకు పరిగెత్తలేకపోతున్నావు. ఎందుకో తెలుసా? నీకంటే ముందుగా అపవాది గారి స్థానం చేసుకుంది. దేవుని స్తోత్రం. వాడు పునాది బలముగా ఉంది. దేవుని స్తోత్రం. ఎందుకంటే వాడిని పడగొట్టగల శక్తి నీలో లేదు. నువ్వెప్పుడైతే ప్రార్థనలో పట్టుదల కలిగి ఉంటావో, నువ్వెప్పుడైతే నా దేవుని యందు మెలుగు కలిగి ఉంటావో, నువ్వెప్పుడైతే నా దేవుని యందు నిరీక్షిత వేసి ఉంటావో, అపవాది నిన్ను చూసి పారిపోవును కాక. హల్లెలూయా. సాతాన్ని పడగొట్టడానికి నువ్వు కర్రో కత్తో తీసుకెళ్ళవసరంలా. ఏ మంత్రగాడో తంత్రగాడి దగ్గరికి వెళ్ళి మోగులు తెచ్చుకొని ఇంటి ముందు కట్టనవసరంలా. ఏ నిమ్మకాయ తంత్రాలు కట్టనవసరంలా. వాడిని పడగొట్టగల శక్తివంతమైన కృప ఎక్కడుందంటే నీ దగ్గరే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది నీ దగ్గరే ఉంది. ప్రియ సహోదరి సహోదరా, నీ మోకాళ్ళ ప్రార్థన ద్వారా, నీ కన్నీటి ప్రార్థన ద్వారా నీ చుట్టూ ఉన్న అపవాదులు కాలిపోవును కాక. ఎన్నో సంవత్సరాలు బట్టి నీ కుటుంబంలో చిక్కుకుపోయిన ప్రతి బంధకాలు వీడిపోవును కాక. ఎప్పుడైతే నువ్వు ఉపవాస ప్రార్థనలో తరచుగా గడుపుతూ ఉంటావో, ప్రార్థన ధూపం నీతో కూడా వచ్చింది కనుక. హల్లెలూయా. చూడండి, మనం ఆ ప్రయాణం వెళ్ళేటప్పుడు చక్కగా పౌడర్ కొట్టుకుంటూ చెంటు కొట్టుకుంటాం. అదే మంచి ఆడు బాగా తయారు చేసిన చెట్టు అనుకోండి, ఇంటికి వచ్చి వస్త్రాలు ఇడిసే వరకు ఆ చెట్టు పోనే వద్దా? ఎందుకని? అసలు ఎందుకు కొట్టుకుంటారు దాన్ని? అసలు ఎందుకు చెట్టు కొట్టుకుంటారు? చెప్పాలి, త్వరగా నేను ముగించేస్తాను. ఆ చెట్టు కొట్టుకోవడానికి కారణం ఏంటి? నేను ఏదే రైతులను అంటలేదు. దేవుని స్తోత్రం. బ్లాడ్ స్మెల్ ఏది కూడా రాకుండా విలువైన సెంటు కొడతారు కదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూసారండి, ఆ బ్లడ్ స్మెల్ ఎక్కడ రాకోకుండా ఉండటానికి విలువైన సెంటు కొడతాము. దేవుని స్తోత్రం. మంచిది. కానీ నీ చుట్టూ కూడా ఎక్కడ ఏ అపవాది కూడా, ఏ రోగము కూడా, ఏ వ్యాధి కూడా వ్యాపించుకొని ఉండటానికి ప్రార్థనతో నీ చుట్టూ
ఈ సువాసన నిరంతరము నీతో కూడా ఉండునుగాక. హల్లెలూయా. నేను భూమిలో పాత పెట్టిన ఆ సువాసన ఆ ఎండిపోయిన ఎముకలకి విడిచిపెట్టి పోదండి. గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఈ లోక చెందైతే కొద్ది నిమిషాల్లో పోవచ్చు, ఉతికితే పోవచ్చు. ఆ మహిమ కలిగిన సువాసన ఈ మట్టి ఆ మట్టిలో కలిసినా కానీ ఆ సువాసన విరజల్లుతూనే ఉంటుందండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఏబును చూసుకున్నట్లయితే ఏబు గారిని శోధించడానికి రికమెండేషన్ కోసం యేసయ్య దగ్గరికి బ్రతిమాలుచుంది యెహోవా సన్నిధానంలో అపవాది. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడు. హల్లెలూయా. అంటే ఆయన యథార్థవంతుడని తెలిసి, విశ్వాసవంతుడని తెలిసి అక్కడ దేవుడు ఒక మాట ఆజ్ఞాపిస్తున్నాడు. ఇల్లు ఏమైనా చేసుకో, ప్రాణం మీద నీకు అధికారము లేదు. దేవుని స్తోత్రం. మరి ఎందుకు చిన్న శ్రమకే సతమతం అయిపోతారు. నేను ఒకటే అనుకున్నా, నిజంగా మీరు నమ్మితే నమ్మండి, నేను నిలబడి మాట్లాడలేని పరిస్థితి, 5 నిమిషాలు కూర్చోలేని పరిస్థితి. నేను ఒకటే అంట, అది నన్ను ఏ రీతిలో ఉన్నా నేను మహిమపరిచిదయ్యా. ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదని చెప్పి ఒకళ్ళు ఆరాధిస్తూ మరణించినా ఇష్టమే ప్రభు, నిన్ను గురించి మహిమ పొందుదురుగాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడి దినాన్ని నాతో మాట్లాడుచున్నాడు. వాక్యంలోనికి వెళ్దారు. చదివి ఉన్నాను. ఎంత గొప్ప మాటను పొందుకున్నాడండి. అందుకే యెహోవా నా సేవకుడు. ఈ మాటని మీరు గమనించండి. అందరూ పిల్లల వెనక ఎవరో చూడవద్దు, పిల్లలను ఆకర్షించవద్దు. అక్కడ యెహోవా దేవుడు అంటున్నాడు, నా సేవకుడు అని చెప్పబడే వ్యక్తిగా నువ్వు ఉండగలుగుతున్నావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇంకా కొన్ని అనుభవాలు ఉంటాయి. చదువునాను. అతని యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు, ఆ చెడుతనముని విసర్జించిన వాడు. అబ్బా గట్టిగా గట్టిగా గట్టిగా. హల్లెలూయా. ఏబులంటే యథార్థవంతుడు. ఈ భూమి మీద ఒక్కడ కూడా మనం చాలామంది చెప్తూ ఉంటాము, నేను కలిగిన దాంట్లో ఇతరులకు పెడతాను, నాకున్న దాంట్లో సాయం చేస్తాను, నేను చాలా ఇదిగా ఉంటా అదిగా ఉంటా అన్నారు. కానీ యథార్థత కావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యథార్థత నీలో ఉన్నప్పుడు ఏబు దగ్గర నుండి, ఎందుకంటే ఏబు దేవుని దగ్గర నుండి సర్టిఫికేట్ ఎలా తెచ్చుకున్నాడో నేను కూడా ఆ రీతిగా పొందుకుందురు కాక. నీ పేరు జీవ గ్రంథంలో లిఖితమైనప్పుడే నువ్వు దేవుని బిడ్డగా అంగీకరించబడును కాక. హల్లెలూయా హల్లెలూయా. క్షేమక్షేత్రమా నడిపించే మిత్రమా విడిపోని క్షేమక్షేత్రమా నడిపించే మిత్రమా విడిపోని